మాది రైల్వే గోడు ఉన్న అన్నమయ్య జిల్లా. ఈరోజు లోకేష్ గారిని కలవడానికి కారణాలు ఏంటన్నా? నాకు జాబ్కు ఇప్పిస్తాడని చెప్పి నేను కలిసినాను. ఏమన్నారు లోకేష్ గారు? తీసుకున్నారు సార్ గారు. పర్వాలేదు ఇప్పిస్తాను అని చెప్పినారు. మీరు పెన్షన్ గురించి గట్రా అంతా బాగానే వస్తుందా? పెన్షన్ అంతా వస్తుంది సార్. స్టార్ట్ అయ్యే వస్తుంది. ఇప్పుడు ఎంత వస్తుంది పెన్షన్? 6,000 వస్తుంది. ఇప్పుడు ఏమన్నా పెంచమని గట్రా ఏమన్నా అడిగారా? ఏంటండి? ఇంకా కొంచెం పెంచమని ఏమన్నా అడిగారా? ఏం లేదు, ఓన్లీ జాబ్ కోసం. ఓన్లీ జాబ్ కోసం. నేను డిగ్రీ చదివినాను, ఇంతవరకు నాకు జాబ్ రాలేదు. దానికోసం ఎలా రిసీవ్ చేసుకున్నారు? ఏంటండి? ఎలా రిసీవ్ చేసుకున్నారు? పర్వాలా, బాగానే రిసీవ్ చేసుకున్నారు. నో ప్రాబ్లం. గత ప్రభుత్వం ఎలా వెళ్ళి ఎవరైనా కలవడే అవకాశాలు ఏమైనా కలిగినాయా? ఏంటండి? గత ప్రభుత్వంలో అలాగే ఎవరైనా కలిసారు మీరు వెళ్ళి? లేదండి. మీరు ఏ ఊరు నుంచి వచ్చారు? సార్ నేను తిరుపతి నుంచి వచ్చాను సార్. మీ పేరు? నా పేరు గిరిబాబు సార్. ఏ సంవత్సరం మీద వచ్చారు ఈ రోజు లోకేష్ గారిని కలవడానికి? మా అబ్బాయికి జాబ్ కోసం వచ్చాను సార్. ఏమన్నారు అన్న? తప్పకుండా చూస్తాను సార్. నేను మాట ప్రకారం నేను చూసుకుంటాను, నేను హామీ అని చెప్పాను సార్. చాలా సంతోషం, చాలా బాగా రిసీవ్ చేసుకున్నాను సార్. రిసీవ్ చేసుకొని నేను హామీ ఇచ్చాను, నేను చూసుకుంటాను విషయాన్ని చెప్పి హామీ ఇచ్చాను సార్. చాలా సంతోషం. తిరుపతి నుంచి ఈ కలవడానికి వచ్చాను సార్. చంద్రగిరి కాన్స్టిట్యున్సీ తిరుపతిలో ఉన్నాను. నేను చంద్రబాబు నాయుడు గారి బాంబు బ్లాస్ట్ కేసు చేసినట్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎక్స్. నేను అలిపిరి బాంబు బ్లాస్ట్ చేసి నేను ఇంత కష్టపోయినా కాబట్టి నాకు ఏదో ఒకటి ఇవ్వమని లోకేష్ గారిని అడిగాను. ఒక కమిషనర్ మెంబర్ కానీ, ఒక డైరెక్టర్ కానీ, ఇది కానీ ఇవ్వమని అడుగుతున్నాను. చూస్తామని చెప్పారు ఆయన. బాగా మంచి స్పందన వచ్చింది మనం ఇచ్చిన అప్లికేషన్ పైన. చూస్తానని నాకు నమ్మకం ఉంది. దగ్గర 190 మందిని విచారించిన వ్యక్తిని నేను. దగ్గర 4-5 సంవత్సరాలు ఆ కేసే చేశాను, బాంబు బ్లాస్ట్ చేశాను నేను. కాబట్టి ఇస్తారని ఒక నమ్మకంగా అనుకుంటున్నాను నేను. మీ పేరు, మీరు ఏ ఊరు నుంచి వచ్చారు? నా పేరు సాకే కుల్లాయప్ప. ధర్మవరం నియోజకవర్గం నుంచి, శ్రీ సత్యసాయి జిల్లా నుంచి వచ్చాను సార్. నేను ఏదైతే ఈ సమస్య పైన లోకేష్ బాబు గారి దగ్గరికి వచ్చానో అర్జీ రూపంలో, ఆ సమస్యని వెంటనే ఆయన చూసిన తర్వాత వెంటనే తగిన శాఖకు సంబంధించిన మంత్రి గారికి ఇమీడియట్లీ ఫార్వర్డ్ చేయడం జరిగింది. ఆయన ఎంతో ప్రేమగా ఆప్యాయతతో పలకరించి పేరుతో సహా ఆయన గుర్తించి పార్టీ కార్యకర్తలు ఎవరైతే బాగా పనిచేసినారో ప్రజలు కానీ మిగతా వాళ్ళందరికీ ఆయన దగ్గరుండి ఎంతో ఓపికతో చాలా వినయంగా విధేయత ఇంటూ వెంటనే ఇమీడియట్లీ ఏ శాఖకు సంబంధించిన ఆ శాఖ మినిస్టర్ గారికి కానీ డిపార్ట్మెంట్కి కానీ ఫార్వర్డ్ చేస్తున్నారు. ఆయన ఫ్యూచరు చంద్రబాబు నాయుడు గారి తర్వాత మా ఫ్యూచర్ లీడర్ కూడా ఆయనే. ఈ ఆంధ్రప్రదేశ్కి కాబోయే ముఖ్యమంత్రి కూడా నెక్స్ట్ ఫ్యూచర్లో ఆయన. చాలా పోతాన ఎంతో ప్రేమగా, ఎంతో ఆప్యాయత ఓపికతో ఆయన మాట్లాడించి ఆయన నిల్చొని ఆయన అర్జీ పూర్తి రూపంలో చదివి దాని విధి విధానాలు కనుక్కొని ఏ శాఖకు పోతుంది ఈ అర్జీ అని చెప్పేసి ఆయన వెంటనే స్పందించి ఇమీడియట్లీ మా ముందరే ఆయన తగిన శాఖకు సంబంధించిన మంత్రి గారికి ఇమీడియట్లీ ఫార్వర్డ్ చేయడం జరిగింది. ఆయనకి ఇంత ఆప్యాయతతో మా కష్టాలు తెలుసుకొని మా సమస్య పైన ఆయన అడిగి తెలుసుకున్నందుకు చాలా ఇంత దూరం వచ్చిందని కూడా మాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా ప్రేమతో అభిమానంతో వెనక్కి తిరిగిపోతున్నాం. ఎంతో చెప్పండి సార్, మీరు ఏ ఊరు, ఎక్కడి నుంచి వచ్చారు? మాది నాన్ వెజ్ మంగళగిరి అండి. నేను రేపల్లి మున్సిపాలిటీలో రీడింగ్ అటెండర్గా చేస్తున్నాను. నాకు సమస్య అండి, లోకేష్ బాబు గతంలో కూడా లెటర్ ఇచ్చాను, ఇప్పుడు కూడా చూద్దాం అధికారులతో మాట్లాడతాను, నేను చూసుకుంటానమ్మా అన్నయ్య. నన్ను మంగళగిరి బదిలీ చేయమని కోరుతున్నా అండి. బదిలీ కోరుతున్నాము. రేపు మామూలు సీఎం గారు కూడా కలుస్తున్నాను. నాకు ఈ యొక్క కార్యక్రమం లోకేష్ బాబు గారు తమ్ముడు గారు చేస్తారని నాకు నమ్మకం ఉందండి. నా నిజం లోకల్ మంగళగిరి అండి. లోకేష్ గారు అన్న నేను చూసుకుంటానన్నా, నాకు రేపు ఎక్కడ చేస్తున్నా తమ్ముడు, రేపల్లో చేస్తున్నా సార్ అంటే నేను చూసుకుంటానన్న అన్నారు. మన ప్రభుత్వం బాగానే ఉందన్న. అన్నీ వికలాంగులకు కూడా వాళ్ళ నాన్నగారు కూడా ఒక అన్న తమ్ముడిగా ఉంటున్నారు. మాకు వికలాంగులకి న్యాయం చేస్తారు. ఇంకా వికలాంగులు ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ జీవో కూడా అత్తర్లు చేస్తారని నమ్మకం ఉందన్న. మంత్రి నారాయణ గారు అత్తర్లు ఇప్పించాలని కోరుతున్నాం. నా పేరు షేక్ హమద్ అలీ అన్న. మాది మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మండలం, దుగ్గిరాల గ్రామం. మేము మాకు ఇలాంటి దివ్యాంగుల పిల్లలు ఉన్నారన్న. వీళ్ళ గురించి మేము సార్తో మాట్లాడడానికి వచ్చాము. అయితే ఫిజియోథెరపీ అనేది కంటిన్యూ చేయమని చెప్పాము. భవిత స్కూల్స్ ఉన్నాయి, దాంట్లో రోజు వారంలో ఒక్కరోజు మాత్రమే ఫిజియోథెరపీ నిర్వహిస్తున్నారు. దాన్ని కొన్ని కంటిన్యూ చేయమని చెప్పాము. సార్ దాని గురించి చాలా రెస్పాండ్ అయ్యారు, చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. దీని గురించి చాలా నేను ఆలోచించి చేస్తానని చెప్పారు. ఎందుకంటే ఇది స్టేట్ వైడ్ ఇష్యూ అన్న, మా ఒక్కడే ఇష్యూయే కాదు. ఇలాంటి మండలాలు మన స్టేట్లో చాలా ఉన్నాయి. ఇలాంటి పిల్లలు చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఫిజియోథెరపీ చేయించకపోతే కొంచెం ఇబ్బంది పడతారు. ఫిజియోథెరపీ అనేది ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో నెలకి 18,000, 20,000 అలా ఎఫర్ట్ చేయాల్సి వస్తుంది.
ఇలాంటి పిల్లలకి కొంచెం పెన్షన్ పెంచినందుకు చాలా కృతజ్ఞతలు లోకేష్ గారికి. అలానే మేము చెప్పిన ఈ విషయం గురించి కూడా చర్చించి మాకు న్యాయం చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం.